వాళ్ళు ఇప్పుడు జొన్న రొట్టెకి ఏం చేస్తారు? రొట్టె, నాటుకోడి, బగారన్నం. అదరింది కాంబినేషన్. మంచిగా కొడుతున్నావు సరిత రొట్టె. రొట్టె రాదు అక్క అన్నావు. ఇది మంచి పసుపు అల్లం పేస్ట్ అంతా మంచిగా అయింది. కానీ పులుసులో ఉంటది చికెన్ ఫ్రై అయిపోయింది. దింపేదే. హలో గాయ్స్, వెల్కమ్ టు సుగురి కిచెన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుగురి కిచెన్. ఎట్లున్నారు మీరందరూ? నేను మస్తున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సుత్తి లేకుండా మ్యాటర్ ఏంటంటే మా ఊరికి వచ్చినామండి. మా ఊర్లో రెగ్యులర్గా కుకింగ్ కాకుండా ఈరోజు మా పొలాల్లో కుక్ చేసుకొని తినాలని ప్లాన్ అండి. సో ఈరోజు మా అమ్మ, మా నాన్న, నా అక్క, బావ అందరితో కలిసి పొలంకి వచ్చినాం. మీరు చూడొచ్చు మా బంగారు తల్లి మా అమ్మ ఇక్కడ వంట కావాల్సిన ప్రిపరేషన్ చేస్తుంది. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనది జొన్న రొట్టె అండి. సో ఈ బంగారు కొండే నా కొడుకు, మై సన్. చూడొచ్చు వానికి నీళ్ళ పిచ్చి, వానికి నీళ్ళు కావాలని. సో ఇక్కడ మా అక్క, మా అమ్మ వచ్చేసి జొన్న రొట్టె ప్రిపరేషన్ చేస్తున్నారు. సో ఇక్కడ వేడి నీళ్ళు పోసి స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మా అక్క, మా అమ్మ ఈ ప్రాసెస్ని హ్యాండిల్ చేస్తారు. ఇన్ని రోజులు వచ్చిన గ్యాప్ని ఇంకా ముందు మొత్తం కవర్ చేస్తానండి. సో సారీ ఫర్ గ్యాప్ and thanks for watching guys. Please do like, share and subscribe Suguri Kitchen. Thank you so much. గాలి ఎంత మంచిగా వస్తుంది. ఏసి గాలి లేకుండా పొలాల మళ్ళీ ఇప్పుడు జొన్న రొట్టెకి ఏం చేస్తారు? జొన్న రొట్టెకు నాటుకోడి పులుసు పెడతాం. రొట్టె, నాటుకోడి, బగారన్నం. అదరింది కాంబినేషన్. సూపర్ ఉంటది. మా పొలంలోనే చేసుకుంటున్నాం. జొన్న రొట్టె వేడి నీళ్ళతో కొడితే మంచిగా వస్తుంది. మంచిగా సాగుతుంది రొట్టె, మంచిగా సాగుతుంది, ఇచ్చుకోపోకుండా వస్తుంది. ఓన్లీ జొన్నలేవి, జొన్నలే. తెంకు కాలింది వేసుకుంటాం. ఇంట్లో అయితే కాలం చేసుకోవచ్చు, కానీ గాలి పెడుతుంది కదా, ఇబ్బంది. అంతే మంచిగా చల్లగా ఉంది మాకు వాతావరణం. మీరైతే మాదే యాప చెట్టు పెద్దగా ఉండే రెండు, మా యాప చెట్టు కిందనే పెట్టుకున్నాం మా పొలంలో. మా బిడ్డ రొట్టె కొడుతుంది, నేనేమో కాలుస్తుందా. మా కోడలేమో కూరగాయలు కట్ చేస్తుంది. రొట్టె కాలింది, మంచిగా కాల్చుకోవాలి, పండు కాలవాలి. కాలుస్తే మంచిగా రుచి ఉంటది. గాలి ఎక్కువ వస్తుంది కదా, గాలి బాగా వస్తుంది పొలం కాబట్టి. పొలానికి వచ్చినందుకే గాలి బాగుంది. మా పొలంలో మా చేనులా కూర్చొని జొన్న రొట్టె చేసుకొని నాటుకోడి, చికెన్, బగారా రైస్, ఇట్లా పండుగ కాలాలి. మంచిగా గాలిందమ్మా. కట్ల పొయ్యి మీద ఇట్లా మంచిగా గాలుతుంది రొట్టె. పండుగ జొన్న రొట్టె కదా, మంచిగా పండుగ కాలితే బాగా రుచి ఉంటది. వదిన నాకు కూడా రొట్టె నేర్పిమ్మా. నేర్పిస్తా. జొన్న రొట్టె ఈజీ, పెద్ద పని ఏం కాదు. వేడి నీళ్ళు పెట్టుకోవాలి, మంచిగా తీసుకోవాలి. నేను కూడా ఇప్పుడు చేస్తా. ఇది కొట్టు, ఈ రొట్టె కొట్టు. ఈజీ, పెద్ద పని ఏం కాదు. పెద్దగా వచ్చినా కదా, మంచిగా వచ్చి. ఇంతే, ఈజీ రొట్టె. అవుతాయి కట్టెలు, మస్తు అవుతాయి. గాలి బాగా గాలి పెడుతుంది, మంచి గాలి వస్తుంది, ఫ్రెష్ గాలి. ఇంత వాతావరణం ఎలా దొరుకుతుంది? వేడి వేడి రొట్టె మీద మామిడికాయ తొక్కేసుకొని తింటే కూడా బాగుంటుంది. అట్లా కూడా బాగుంటుంది.
మంచిగా కొడుతున్నావు సరిత రొట్టె రొట్టె రాదు అక్క అన్నావు ఇది మంచి సాగుతుంది పిండి మంచిగా కొడుతున్నావు రొట్టె చాలా బాగా చేస్తాను సరిత రొట్టె వచ్చినాయి సరిత రొట్టెలు రేపటి నుంచి రోజు చేసి మా తమ్ముడికి పెట్టాలి రోజు డైలీ నైట్ పూట జొన్న రొట్టె చేయాలి రేలు తీసి పెట్టి ఆకులు తెంపరాపు మొత్తాకులు ఇసురా కొట్టుకున్నాను ఇంకో దాంట్లో పెట్టుకుని ఉంటే మంచిగా ఉంటది పోయేస్తాను గిడ ముందర చూసేస్తా ఇసురాకు కొట్టుకుందాం చూసిరాపు ఈ మొత్కాకులు ఒక జమాన్ టైంగా ఇవి తీసుకొని వాడుకుంటారు ఇప్పుడైనా ఇవి వాడుకోవాలి దీంతో తింటే చాలా మంచిది హెల్త్కు మంచిది చాలా మంచిది మోతకాకులు అండి ఇవి ఏం చేయాలి ఏం చేసుకోవాలని తొందరగా వాడాలి మనం తొందర తినాలి వెనకటి భోజనం చేయాలి మనం మనం చెప్తేనే కదా ఎవరు నేర్చుకునేది అందరం నేర్చుకోవాలంటే అందరం చేంజ్ చేయాలి పద్ధతులు పాత పద్ధతులు చేయాలి అయినా ఈ కాలానికి చెట్లే లేకుండా చేస్తారులే మొత్తం నరికి మూతక చెట్లే లేకొచ్చింది ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఏముంటుండే చెట్లు ఏం తింటుంటే మస్తు ఫుల్లు ఆకులు కానీ ఆ భోజనమే అలాగా ఆ వెరైటీ అలాగా అరటాకు మోతకాకు టుంకి ఆకు ఈ మూడిట్ల భోజనం ఏదైనా మంచిది అక్కడ బాగుండే ఆకులు అక్కడ మస్తుండే నడు నాయన తెచ్చిన ఆకులు దొరికినాయి మంచిగానే ఎందుకు దొరకవు కష్టపడి తెచ్చుకోవాలమ్మా తెచ్చుకుంటేనే మంచిది మోతకాకుల భోజనం మంచిది అవును ఇస్రాకులు కుట్టుండి నువ్వు మా కూర్చొని ఇస్రాకులు కుట్టుండి మళ్ళా మోతకాకుల భోజనం మంచిది ఇది పచ్చటాకు ఇది మోతాకు తింటేనే మంచిది దీంట్లో బాగుండే ఆకులు కూడా మంచిగా చాలా బాగుంది మా శల్కలు ఉన్నాయమ్మా చెట్లు మంచిగానే సరే నాయన నువ్వు మా కలిసి ఇస్రాకులు కుట్టుండి మేము వంట చేస్తాం కానీ తొందరగా చెట్టు కింద గాలి మోతకాకు భోజనం ప్రశాంతం చాలా మంచిది ఇప్పుడు వాడితోనే గుళ్ళలో మొత్తం ఇదే వాడతారు కొంచెం ఎప్పటికీ జొన్న కట్టిన ఆరబెట్టి మంచిగా తయారు చేసి ఈనెలు తయారు చేసి కుడితే ఏ పెళ్ళి అయినా ఏ భోజనం అయినా ఏ దానికైనా ఇదే